వెల్కమ్ టు చీదర్లో ఉన్న నా యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేను సూపర్గా ఉన్నాను. ఈ సంవత్సరం నుంచి నేను వ్లాగింగ్ని తెలుగులోనే మన మాతృభాషలోనే చేయబోతున్నాను. అదే ఈ సంవత్సరం నేను తీసుకున్న రెజల్యూషన్. అండ్ ఈ ఇయర్లో మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేయాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఇయర్ ఎప్పటిలాగానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ గడపాలని దేవుడి దగ్గర మీ అందరి కోసం నేను ప్రార్థిస్తాను. ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే మా ఫ్యామిలీ ఈ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏమేమంతా వంట పలహారాలు చేసుకున్నామనేది నేను ఫుల్గా చూపించబోతున్నాను. రండి చూద్దాం. మొదట్లో అయితే నేను ఫస్ట్ ఈరోజు లేచిమన్నే స్నానం చేసుకొని రెడీ అయిపోయి ఇంటి ముందు ఫుల్గా తుడుచుకొని చిమ్ముకొని ముగ్గు అయితే వేసేకి స్టార్ట్ చేసేసాను. సింపుల్ ముగ్గే, ఎలాగుందని చెప్పండి. ఇదే మన ముగ్గు ఫైనల్ లుక్. సింపుల్గా ఒక కుండ వేసి మళ్ళీ కైట్స్, చెరుకులు, 2 పువ్వులు వేసి సైడ్లో అయితే దీపావళి పెట్టేశాను. మళ్ళీ హ్యాపీ పొంగల్ అని రాసేసాను. అంటే ఇదే మా ఇంటి ముగ్గు, నేను వేసిన ముగ్గు. నెక్స్ట్ నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకొని కొత్త బట్టలు వేసుకొని బాగా అందంగా చీర కట్టుకొని రెడీ అయిపోయాను. ఇదే నా అవుట్ఫిట్. హ్యాపీ సంక్రాంతి. పండగ పనులని హడావిడిగా చేసుకుంటా ఉన్నాము. అరిసెలు మాత్రం మేము పండగ రోజే చేసుకున్నాము, సంక్రాంతి రోజే. ముందు రోజు వేరే వేరే పలహారాలు చేసుకుంటా టైం దొరకలేదు మాకు. అందుకని ఆ రోజే పొద్దున్నే ఫ్రెష్గా పిండి పట్టి అరిసెలు చేసుకున్నాము. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది, బాగుంది. ఇక్కడైతే అత్తమ్మ హడావిడిగా అరిసెలు చేస్తుంటే ఇక్కడ హాల్లో అన్నల చెల్లెళ్ళు ఇద్దరు బాగా ఆడుకుంటూ ఉన్నారు. మంచి అల్లరి చేస్తూ ఉండింది మా సారం అయితే. బట్ట పీసులతో ఆడుకోవడం ఆమెకి ఎందుకు అంత ఇష్టమో నాకు తెలియదు. ఏ బట్ట తిడితే ఆ బట్టతో ఆడుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ నేను ప్రసాదాలు చేసినవన్నీ వెండి గిన్నెలలో అన్నీ పెట్టి దేవుడి దగ్గర పెడదామని చెప్పేసి ఇది చేస్తూ ఉన్నాను. సంక్రాంతికి మేము బెల్లం పొంగల్, దాని తర్వాత పెసరపప్పు పాయసం చేశాను. నెక్స్ట్ పిండి వంటల్ని పెట్టుకునేద్దాం ప్లేట్లో. మొత్తం వేడిగా చేసిన అరిసెలు, దాని తర్వాత కరకరలాడే కజ్జికాయలు. పిండి వంటలు అయితే ఈసారి బాగా వచ్చాయి, మంచిగా చేసుకున్నాము. కజ్జికాయలు పెట్టుకున్న తర్వాత ఉండ్రాలుగా ఉండే సజ్జ లడ్లు, బాగా బెల్లం, ఎండి కొబ్బరి, దాని తర్వాత జీడిపప్పు, బాదాం, నెయ్యి అన్నీ వేసి చేసిన లడ్డు. టేస్ట్ అయితే బాగా వచ్చింది. దేవుడి దగ్గర పెట్టుకునేద్దాం.
మేమైతే సంక్రాంతికి 2 టైప్ ఆఫ్ వడలు చేసుకున్నాము. ఒకటి శనగ వడలు, ఇంకోటి ఉద్దిపప్పు పునుగుల్లాగా చేశాను. మంచిగా పూజ చేసుకున్న తర్వాత పెద్దవాళ్ళకి అంతా దండం పెట్టుకుందామని చెప్పేసి అత్తమ్మ మామయ్య అయితే మొత్తం రెడీ చేస్తూ ఉన్నారు. హలో, హ్యాపీ సంక్రాంతి పిన్ని. పెద్దలకి పెట్టుకునేటప్పుడు మనం అందరూ అన్నం వేసి కూరలు వేసి పెడతాం కదా, అదే చేస్తున్నాము. ఫస్ట్గా అయితే పెద్ద మనవడు వాళ్ళ చేసిన ఆయనకి అన్నం పెడుతున్నారు. ఇంటికి పెద్ద మనవడు అనమాట. మా బావ సరిగ్గా పెట్టకపోతే అన్నము అన్ని కరెక్ట్గా సెంటర్కి వేసి పెడుతున్నారన్నమాట అత్తమ్మ. నెక్స్ట్ మంచి వేడి వేడి పప్పు, నెక్స్ట్ చిన్న మనమడు, బావ వాళ్ళ తమ్ముడు మా మరిది గారు అన్నం పప్పు పెడుతున్నారన్నమాట. మా ఆయనకైతే పునుగులు వడలు పెడదామని ఆయన అనిపించలేదు. మా అద్దె అయితే పెడుతున్నారు వడలు, మళ్ళీ పునుగులు వాళ్ళ చేసిన ఆయన నాన్నమ్మకి పెడుతున్నారు. నెక్స్ట్ మా మామయ్య తాతయ్యకి నిమ్మకాయలు ఇష్టమని చెప్పేసి నిమ్మకాయలు పెట్టారు. నెక్స్ట్ మామయ్య పెడుతున్నారు అన్నము పప్పు ఇంత. బాగా ఇల్లంతా సందడిగా ఉండింది ఆ రోజు. మాకు బాగా నవ్వుకుంటా హ్యాపీగా పూజ చేసుకున్నాము. దీపం వెలిగించేసుకున్నాము. దాని తర్వాత మామయ్య అగరబత్తి చూపించారు.
బావా కొట్టండి బావా గంట కొట్టండి పెద్ద మనమడా. లేట్ వస్తానన్నారంట. బావా ఏం బావా గంట కొట్టను స్టైలు. పప్పుకూడు సమర్పయామి, వడలు సమర్పయామి, అరటికాయలు సమర్పయామి, కజ్జికాయలు సమర్పయామి, లడ్డు సమర్పయామి, మురుకులు సమర్పయామి, కర్పూరం సమర్పయామి, సాంబ్రాణి సమర్పయామి, దీపం సమర్పయామి, భోజనం సమర్పయామి. నెక్స్ట్ అందరు లైన్గా వారు పోసి సాంబ్రాణి వేసేసాము. ఫస్ట్ మామయ్య చేశారు, దాని తర్వాత మా బావ, నెక్స్ట్ మా మరిది చేశారు, దాని తర్వాత నేను మా తాతయ్యకి అమ్మమ్మలకి అన్నం పెట్టి పప్పు వేసి అన్ని పలహారాలన్నీ ప్రసాదించిన తర్వాత వారు పోసి సాంబ్రాణి వేసి దండం పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే మా పిన్ని, మా బావ వాళ్ళ అక్క వారు పోసి సాంబ్రాణి వేసి దండం పెట్టుకున్నారు. నెక్స్ట్ లాస్ట్కి అత్తమ్మ వచ్చారు. దేవుడి దగ్గర దండం పెట్టుకున్న తర్వాత లింగానికి అభిషేకం చేశాము. నెక్స్ట్ అత్తమ్మ అన్నం పెట్టారు, పప్పు వేశారు, వారు పోసి సాంబ్రాణి వేసి దండం పెట్టుకునేసాము. హలో, హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి శుభాకాంక్షలు బావా. డోర్ ఓపెన్ చేయపో. హాయ్ బాబాయ్, హ్యాపీ సంక్రాంతి. ఈ పింక్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళే నా అక్క, నా తోడి కోడలు, అంటే మా అత్తమ్మ వాళ్ళ అక్క కోడలు, మా పెద్దత్తమ్మ కోడలు.
ఇంట్లో ప్రసాదం చేసుకొని అందరికీ పంచుతున్నారు. ఈయనే మా బావ, బ్రౌన్ షర్ట్ వేసుకున్న ఆయన. మా అక్క బావలు కూడా దండం పెట్టుకుంటున్నారు వారు పోసుకొని సాంబ్రాణి వేసి. నెక్స్ట్ మా బావ, పెద్ద బావ, ఇంటికి ముని మనవాడు. లక్కపైన ఎక్కింది. మా జారా వాళ్ళ లక్కపైన ఎక్కి కూర్చుని ఉజ్జకిచ్చుకుంటుంది. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పెద్దల పండుగ. అమ్మా నువ్వు అన్ని ఇచ్చావు, మురుకులు ఇచ్చా. అందరూ దండం పెట్టుకొని మంచిగా వీడియోలు తీసుకొని కూర్చొని ఫోన్ చేసేసాము. నెక్స్ట్ ఫ్యామిలీతోటి మొత్తం కలిసి మేము మూవీకి వచ్చేసాము. మేము ఆ రోజు సంక్రాంతికి వస్తున్నాం మూవీ అయితే చూసాము. యాక్టర్ వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ గారు, మళ్ళీ మీనాక్షి చౌదరి గారు నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ చూసాము. అనిల్ రావుపూడి గారు బాగా డైరెక్షన్ చేశారు. చాలా రోజుల తర్వాత మంచిగా నవ్వుకున్నాము. మంచి కామెడీ మూవీ చూసాము. ఫ్యామిలీతోటి కలిసి చూడడం అంటేనే మంచిగా ఉంటుందిగా. మా ఇంటి సంక్రాంతి సంబరాలు అయితే ఇలాగే జరిగింది. హ్యాపీగా ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేసి ఫన్ చేసుకొని కామెడీ చేసుకొని అందరూ కలిసి మూవీ చూసి ఫొటోస్ తీసి వీడియోస్ దిగి హ్యాపీగా ఎంజాయ్ చేశాము. మీ అందరినీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్ బాయ్.